tilapia risa. పారాసెటమాల్ 250 రోజు 3 పూట్ల సచ్చా! సచ్చా! ఆక్సిజన్ సిలిండర్స్ తెమ్మంటే ఇక్కడ ఏం చేస్తున్నారా? ఏంట్రా చేసేది? అక్కడ ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్ రూమ్ లో పావు ఉందిరా. పావుందా? మరి కాల్ చేసి త్వరగా రమ్మన్నావా? ఎవరికి? స్నేక్ సొసైటీకా? ఆహా, మన పావులుడికి. పావులు చేయటం. పావు నీకోసం వెయిటింగ్ అంటే అంత తాపీకి వస్తావేంట్రా? రేయ్ త్వరగా రా. రేయ్ పద. నేనెందుకు? సెంటిమెంట్ రా పావుకా నీకా? ఇద్దరికి. సార్ డాక్టర్ అంటే ఎక్కడైనా పల్సును పట్టుకుంటారు కానీ ఈయనేంటండి పావును పట్టుకున్నాడు? ఆ డాక్టర్ గానీ ఆడికి క్యూర్ కానీ ఒక జబ్బు ఉంది, క్యూరియాసిటీ అని. ఏంట్రా హిప్నటైజ్ చేసావా? చావరుకో, నా నుంచి ఏ హాని ఉండదని తనకు అర్థమయ్యేలా చెప్పాను. But this is illogical, Karthik. పామున్న నేల మీద నా చేయిని పెట్టి దాని నుంచి వచ్చే వేవ్స్ అండ్ వైబ్రేషన్స్ ద్వారా దాని ప్రమాదం లేదని చెప్పి క్లియర్ కమ్యూనికేట్ చేశాను. ఇట్స్ కాల్డ్ జూలింగులిజం. ఐ నో బైలింగ్వల్, బట్ వాట్ ఈస్ దిస్ జూలింగులిజం? మన హార్ట్ రేట్, పల్స్, బీపీ, మన సెన్సెస్ మొత్తం మన కంట్రోల్లో ఉంటే దానికి అర్థం అవుతుంది. ఏంట్రా కంట్రోల్లో పెట్టుకునేది? ఎండ్ ఆఫ్ ది డే అది పావురా, డేంజరు. మనిషి కన్నానా? కార్తీక్, ఏంటయ్యా ఇది? రోజు రోజుకి భూత వైద్యుల్లో తయారవుతున్నావు. భూత వైద్యుడులా ఏంటి? ఈడు భూత వైద్యుడే. మ్యాగ్నెటిక్ పెన్. ఇది మ్యాగ్నెట్ వదినా. ఏ ప్రతి ఒక ఉదయము ప్రశ్నగానే పుడుతుంటా, తెలిసిన బదులుతో నిండుగా బలపడుతుంటా, అడుగడుగడుగున తెలివికి పదునెడుతుంటా, బ్రతుకొక తరగని తృష్ణగా కదిలెడుతుంటా. నెల రోజుల క్రితం తయారు చేసిన వస్తువుల్ని వేల సంవత్సరాల యాంటిక్స్ అని చెప్పి అమ్మేస్తున్నారు. యాంటిక్స్ అంటే మన చరిత్ర, మన వైభవం. అందులో మోసం జరగకూడదు. సార్, ఐఎమ్ డాక్టర్ కార్తిక్ అండి. పక్కన పేషెంట్స్ ఈ గోలకు డిస్టర్బ్ అవుతారు. ఇది గోల కాదు బాబు, మంత్రం. డిస్టర్బ్ చేసేది ఏదైనా గోలే కదా సార్. లయబద్ధమైన శబ్దం ఔషధం. ఎవ్రీ స్ట్రీమ్ సౌండ్ హ్యాస్ పవర్. మన మంత్రం రోగికి ఇబ్బంది కాదు, స్వాంతన ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద నాలెడ్జ్ సార్. ఏం పెద్దాయనా, ఒంట్లో బాలేదా? ఒంట్లో కాదండి,
ఇంట్లోనే బాగోలేదు. ఇంట్లో రాత్రులు ఇంట్లో గిన్నెలన్నీ రకరకాల శబ్దాలు చేస్తున్నాయి. పకిరిగాని పిలుస్తానుండు. మీకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు సార్. మీ ప్రాబ్లం వాస్తు. నేను సెట్ చేస్తానుగా. నువ్వు వస్తు సెట్ చేయడం ఏంట్రా? మనిషికి నిజం తెలియడం కన్నా ప్రశాంతంగా ఉండడం ఇంపార్టెంట్. వావ్, ఈ బంగ్లాయిగా మీరేం కంగారు పడకండి. వీళ్ళిద్దరిని ఒక 3 రాత్రులు ఇక్కడ పడుకోబెడతా. మేం పడుకునేట్రా? ఈడొక్కడే సరిపోతాడు. ఒరేయ్, ఏదో సమస్య అంటే ట్రీట్మెంట్ అనుకున్నాను. వీఆర్ డాక్టర్స్, నాట్ మంత్రగాళ్ళు. గుడ్ బుక్, మంచి ట్రావెల్ కంపానియన్. You read it? యా, బీయింగ్ ఎన్ ఆర్కియాలజిస్ట్ ఐ హ్యావ్ టు. అది నా బాధ్యత. Oh, archaeologist. Indian archaeologist కి గ్రీస్ లో పనేంటి? ఇసి ఆభరణమో సిద్ధాంతమో ఏదో ఒక రూపంలో ప్రతి దేశంలోనూ భారతదేశం ఉంది. ఈ మధ్య భారతదేశం గురించి గొప్పగా మాట్లాడుకోవడం ట్రెండ్ అయిపోయింది. మాట్లాడాలి, మాట్లాడుకోవాలి. లేకపోతే దేశ చరిత్రని పురాణాలుగా మార్చేసినట్టే చాలా నిజాలని కథలుగా మార్చేస్తారు. మీకు తెలిసిన భారతదేశం మహావృక్షంలో చిగురు మాత్రమే. దాని వేళ్ళు అటు రష్యా నుండి ఇటు వియట్నాం వరకు ఉన్నాయి. సో వాస్ట్. బట్ ఇది తెలుసుకుని మాకేమొస్తుంది? వే ఆఫ్ లైఫ్. ఎలా బ్రతకాలో మర్చిపోయిన మనకి ఇలా బ్రతకాలని గుర్తు చేస్తుంది. అవర్ హిస్టరీ ఎ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ ఫర్ ద నాలెడ్జ్ సార్. గుడ్. ఓకే, యూ కీప్ రీడింగ్ బుక్స్ ఆన్ ఇండియన్ హిస్టరీ. షూర్, డెఫినెట్లీ. బాయ్. సార్, హలో సార్, ప్రొఫెసర్ రావు మనకి కావాల్సిన ఎవిడెన్స్ తో ఇండియాలో దిగాడు. డూ యూ వాంట్ మీ టు ఫాలో హిమ్? నో. ఓకే సార్. ఆలస్యం చేయకు సంతను. అది దేవుని వస్తువు అని తెలిస్తే మనకన్నా ముందుగా కైవసం చేసుకునేది అభిహీనులు. వాసుదేవా, అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం. వయం మాధవాయ మకత్రత నమ వేద నమకి తామ్రమే వేద వయం మాధవాయ మకత్రత. ఓం
త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివందన మృత్యోర్ముక్షయమామృతాత్ స్వాహా త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివాహా. యూట్యూబ్ చూసి కుకింగ్ ఓకే, అలా అని ఆడికాడ ఆపరేషన్ చేసుకోవడం ఏంట్రా? ఏంటి? మేయర్ని నా కొడుకు ఆరోగ్యం కోసం హోమం చేయిస్తున్నాను, డిస్టర్బ్ చేయొద్దు. కొడుకు అంటున్నాం, మేయర్వి కొంచెం కామన్ సెన్స్ ఉండకర్లా. అరే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి వెంటిలేటర్ మీద పెడితే మీరు కట్టెలు కాల్చి కార్బన్ మోనాక్సైడ్ పెంచుతారేంటండి? పోరా. ఇడియట్. గెట్ అవుట్. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. తప్పు చేసింది ఆయనైతే సస్పెండ్ నన్ను చేయడం మేడం. నువ్వు కొట్టింది మేయర్ని. కొట్టిన తర్వాత తెలుసు మేడం ఆయన మేజర్ అని. మేయర్ మేయర్ సారీ. కార్తిక్, నీ కాంటాక్ట్ తెలుసు కనుక 1 year పడాల్సిన సస్పెన్షన్ ని ప్యానెల్లో ఆర్గ్యూ చేసి 2 weeks కి తెచ్చాను. నీ కోపం నాకు అర్థమవుతుంది కార్తిక్, కానీ నిజానికి అండ్ నిజాయితీకి కూడా కొన్నిసార్లు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇలాంటి టైంలో ఈ కొటేషన్స్ చాలా చిరాగ్గా ఉంటాయి మేడం. థ్యాంక్ యూ. కొంచెం కుదురుగా ఉండొచ్చు కదా, మీరేమైనా చిన్న పిల్లాడనుకుంటున్నారా? నానా కాలుకి ఏమైంది? బాత్రూంలో జారిపడ్డాను రా. డాక్టర్ని నేను ఒకటి ఉన్నాను, నాకు చెప్పరా? రే ఒక ఫోన్ కొట్టచ్చుగా. నువ్వేంట్రా అంత చిరాగ్గా ఉన్నావు? సస్పెండ్ చేస్తే చిరాగ్గా ఉంటారు కదా. సస్పెండ్ చేశారా? మేయర్ని కొడితే సస్పెండ్ చేస్తారు కదా. మేయర్ని కొట్టావా? ఐసీయూలో హోమం చేస్తే కొడతారు కదా. పాపం హోమం చేస్తే కొడతారా? హోమం చేయడం తప్పు కాదు వదినా, అది హాస్పిటల్లో చేయడం తప్పు. నీకు అసలు అంత కోపం ఎందుకురా? ఆంటీ, మంచి చేయడానికి వచ్చే కోపం మంచిదే కదా. నువ్వు నోర్మై. ఏం శివయ్య, బాగున్నావా? బానే ఉన్నానమ్మా. మీకు మీ పిల్లలుగా జంగమయ్య దీవెనలమ్మా. సర్వే జనా సుఖినో భవంతు.